యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఈనాడు ఓ నవభారతం ఉదయించింది, ఓ యువ భారతం ఉదయించింది, ఓ వైజ్ఞానిక భారతం, పురోగమిస్తున్న భారతం ఉదయించింది. అన్నిటినీ మించి కాలం విలువ తెలిసిన భారతం ఉదయించింది. మన భారతదేశ భవిష్యత్తుకి కాలమే మూలం, అదే అమూల్యం, అదే ఆధారం, అదే ప్రాణం. ఈ యువ భారతం చట్ట విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించదని నా నమ్మకం. ఈ విద్యా భారతం సక్రమమైన మార్గాన్ని అనుసరిస్తుందని, అడ్డదారులు తొక్కదని నా విశ్వాసం. చక్కని నాగరికతను, సమాజ స్పృహను ఈ నవభారతం నుంచి జనత ఆశిస్తోంది. మన భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ అడుగుజాడలు ఎందరికో ఆదర్శం కావాలి. మీ యువతరం సాధించింది, సాధిస్తున్నది, సాధించబోయేది మా అందరికీ గర్వకారణం, ఎంతో గర్వకారణం. మన దేశ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. Now, the Vice Chancellor will confer the degree. Prakash Kumar. I love you.
నొప్పిగా ఉందా? కొద్దిగా. నిన్నటికంటే ఎక్కువగా ఉందా? సిస్టర్, బ్లడ్ తీసి యూరిక్ యాసిడ్ టెస్ట్ కి పొటాషియం టెస్ట్ కి పంపించండి. వస్తారు. డాక్టర్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇక్కడేం చేస్తున్నావు? రూమ్ దాటి రావద్దని చెప్పానా? డాక్టర్, సూటిగా అడుగుతున్నాను, మన పెళ్ళెప్పుడు? అడిగి చెప్తాను. ఎవరిని? మా శ్రీవారిని, మా పిల్లల్ని. ఓ, మీకు పెళ్ళైపోయిందా? అయితే నన్ను పెళ్లి చేసుకోరన్నమాట. మరి ఇంతకాలం నన్ను ఎందుకు ఉంచారు? కేవలం విరిగిపోయిన కాళ్ళు చేతులు బాగు చేయడానికి ఇన్ని ఎక్స్రేలు, ఈ బోన్ మ్యారో టెస్టులు, ఈ పొటాషియం టెస్టులు, యూరిక్ యాసిడ్ టెస్టులు, అది ఇది, ఇవన్నీ ఎందుకు? ఎలాగో పెళ్లి చేసుకోనన్నారు, మరి ఇంకా నన్ను ఎందుకు ఉంచారు? ఇవన్నీ ఏమిటి? ఎలా చెప్పాలో తెలియడం లేదు. సూటిగా చెప్పండి. యాక్సిడెంట్ లో తగిలిన గాయం గురించి నాకు బాధలేదు. అది చాలా వరకు నయమైపోయింది. మరి అన్ని యాక్సిడెంట్ కేసులకి కొన్ని రొటీన్ టెస్టులు చేస్తాం. అలాగే నీకు చేశాం. స్ప్లీన్ చాలా ఎన్లార్జ్ అయింది. బ్లడ్ టెస్ట్ చేశాం. దాంట్లోనే మొదట మేము డిటెక్ట్ చేశాం. బోన్ మ్యారో టెస్ట్, యూరిక్ యాసిడ్ టెస్ట్, తర్వాత కాల్షియం టెస్ట్, పొటాషియం టెస్ట్ అన్నీ చేశాం. క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా అని అప్పుడే కన్ఫర్మ్ అయింది. క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా అంటే ఏమిటి? క్యాన్సర్ ఇన్ బోన్ మ్యారో, లింఫ్ నోడ్స్ అండ్ స్ప్లీన్. నువ్వు ఇన్నాళ్ళు బ్రతికుండడమే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది? అడ్వాన్స్. ఇంకా ఎన్ని రోజులు నీ శరీరం తట్టుకుంటుందో నేను చెప్పలేను. ఇంట్లో చెప్పే వచ్చావా? కావడానికి పుడుతుంటారు ఇలాంటి వాళ్ళు. అమ్మా, ఆకలేస్తుందమ్మా. నాకు తెలుసమ్మా, డాక్టర్ గారు చెప్పారు. అన్నం పెడతావా? ఏమైంది బాబు? ఒంట్లో బాగలేదా? డాక్టర్ని పిలవనా? నిద్ర పట్టలేదు. కాఫీ తాగుతారా? 1 minute.
నీకెప్పుడైనా ఒంటరిగా ఉండాలనిపించిందా? నాకు అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఒక అమ్మాయి వచ్చి నువ్వు 4 రోజుల్లో చచ్చిపోతావు అని చెప్తే తట్టుకోలేకపోయింది తెలుసా. అది అమ్మని చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. నాకు అర్థమైంది ఎక్కడికి వెళ్ళాలని. ఒంటరిగా ఎక్కడికైనా. నన్ను దాటి వెళ్ళమని చెప్పండి చూద్దాం. ప్రభా అడ్డులే. నన్ను తన వెంట తీసుకువెళ్ళమని చెప్పండి, లేదా తనని వెళ్ళొద్దని చెప్పండి. ప్రభా ప్లీజ్. ఎలాగండి? వాణ్ణి ఈ పరిస్థితిలో ఒంటరిగా పంపించి నేనిక్కడ ఎలా ఉండగలను? అందుకే అక్కడ కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తానని ప్రామిస్ చేశాడు కదా. అయినా వాడు ఎలా ఉన్నాడో ఏమిటో తెలియక నేను ప్రాణాలతో ఎలా ఉండగలను? నేను ఉండలేను. బాబును పంపలేనండి. ప్రభా అమ్మా నన్ను చూడు. నీకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడు చావబోతున్నాడు. నీ బాధ నాకు అర్థమైంది. కానీ నా బాధను కూడా కొంచెం నువ్వు అర్థం చేసుకో అమ్మా. నేను ఇక్కడే ఉంటే రోజు రోజు చేస్తానమ్మా. నా వల్ల మీరు పడే బాధను చూస్తూ కుళ్ళి కుళ్ళి చేస్తానమ్మా. నాకు అలా చావడం ఇష్టం లేదు. ప్రశాంతంగా చావాలని కోరుకుంటున్నాను. అది తప్ప అయితే పంపించమ్మా. ధైర్యంగా పంపించు.
తుళ్ళింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, వెళ్ళంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులో పరుగులో ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు, తొలకరి మెరుపుల ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. గీత గీతాంజలి లే. ఆకలేస్తోంది నాన్న. అప్పుడు ముందుగానే రావాల్సింది. ఈ రోజుకి మాత్రం తల్లి లేని దాన్ని నాన్న. ఆకలితో పడుకుంటే పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తాయి. వెళ్ళు. ఒక డాక్టరే ఇలా చిన్నపిల్లను పోయి అన్నం తినొద్దని చెప్పొచ్చా? ఒక్క పూట తినకపోతే ఏం కాదు. చాలా ఆకలిగా ఉంది నాన్న, తినకపోతే చచ్చిపోతా. పర్వాలేదు. దొంగతనంగా తీసుకొచ్చానుగా, అందుకే. ఏ లక్ష్మిక, బాగున్నారా? మీ ఆయన ఎక్కడా? సరిగ్గా ఉంటున్నాడా? ఏమిటి, ఏం మాట్లాడరే? ఏమైంది? అమ్మ ఫోన్ చేసిందా? ఏమని చెప్పింది? మీరు వస్తున్నారని చెప్పారు. ఇంకా ఏమని చెప్పింది? ఇంకా ఏం చెప్పింది? బాబు, ఏమిటి బాబు ఇది? లక్ష్మక్క, ఆపండి, ఆపండి. ఇదిగో చూడండి, ఈ ఏడుపులు పెడపప్పులు వినలేక ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన అవే వింటే నేను భరించలేను. అర్థమైందా? నాకు మాట ఇవ్వండి. ఈ విషయం ఎక్కడా చెప్పనని నాకు మాట ఇవ్వండి. మాట.
నానమ్మ వెనక్కి చూడుకో. మన వెనకాలే ఒకటి నేరులా వస్తున్నాడు. నన్ను ఫాలో చేస్తున్నాడో నిన్ను ఫాలో చేస్తున్నాడో తెలీదు. ఎవరు? ఆ లావుగా ఉన్నాడే గుమ్మడికాయలాగా, వాడేనా? నువ్వు అరవకుండా పదా. ఇప్పుడు రోడ్డు దాటి ఎదురుకొట్టుకు వెళ్తాడు, చూస్తుండు. అవునవును, వెళుతున్నాడు. జేబులోంచి దువ్విని తీసి దువ్వుకుంటాడు, చూడు. దువ్వుకుంటున్నాడు. ఆ కొట్లో ఏదో కొంటున్నట్లు నటిస్తూ మనకి సైట్ కొడతాడు, చూడు. కొట్టాడా? దొంగ చూపులు చూస్తున్నాడే. మనం గాని వాడి కళ్ళలోకి చూస్తే ఈ అని పళ్ళికిలిస్తాడు, చూడు. వారంబోక వెధవా. ఇది పట్టుకోనానమ్మా, నేను వెళ్ళి 2 జాడించేసి వస్తాను. ఏయ్ ఆగు. నేను నీకు నచ్చానా? నేను నీకు నచ్చానా? ఎస్ ఆర్ నో? మనిద్దరం ఎక్కడికైనా లేచిపోదామా? మనిద్దరం లేచిపోదామా? ఈ రోజు సాయంత్రం 7 గంటలకు చర్చి వెనకాలకు రా. నేను అక్కడే ఉంటాను. సరిగ్గా 7 గంటలకు రా. నాన్నమ్మ, చెడా మడా తిట్టేశాను. ఇలాంటివే నాతో పెట్టుకోకు. మా నాన్నమ్మకు గాని తెలిసిందో ఉప్పు పాత్ర పెట్టి ఊరేస్తుందని చెప్పేశాను. నువ్వేం కంగారు పడకు. రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మనసు తాకి కోయిలా మౌనమైన వేళ
ఊయలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదాల నాయగా స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించిపోవు గాథలేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో సుఖాలతో పికాలతో ధ్వనించిన మధుదయం దివి భువి కళానిజం కృషించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై ఇవాడి కోరిన ఉగాది వేళలో గతించిపోని గాథనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో ఆమని పాడవే హాయిగా ఏమ్మా బాగున్నారా? ఉన్నారు నాన్నమ్మ, నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎవరన్నా ప్రేమించావా? ఏమిటే నీకేమన్నా పిచ్చా? ప్రేమించావా? గట్టిగా రాగే, పరువు పోతుంది. కాదు, ప్రేమించి ఏదైనా అయిందనుకో దేవదాసులు అయిపోతారా? నోరు మూసుకో. లేదు నాన్నమ్మ, నిన్న ఒక అతన్ని చూశాను, ప్రేమలో ఫట్ అనుకుంటాను. పాపం గడ్డం పెంచుకుని నీలాగా శాలువా కప్పుకుని చుక్కలు లెక్క పెట్టుకుంటూ పాడుకుంటున్నాడు. నువ్వెప్పుడైనా అలా పాడావా? పోవే. నిజంగానే పాడాడు నాన్నమ్మా, నమ్మవా? నేను ఆ పాట పాడి చూపించనా? ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాల. ఆ అమ్మాయి పేరేమిటి? గీతాంజలి, డాక్టర్ శర్మ గారు అమ్మాయి. దేవదాస్ ఎవరు? అదే గట్టు
సాల్వా చుక్కలు వస్తున్నాడు. గీత నిన్న నాన్నమ్మ దగ్గర నుంచి మంచి డోస్. ఎందుకని? ఆ దేవదాస్ లేడు, వాడిలా పాడి చూపిస్తుంటే ఎదురుగా కనిపించాడు. నేరుగా వచ్చి టక్కున బుగ్గను ముద్దెట్టేసిపోయాడు. నిజంగా నే పాడుండాల్సిందే. నానమ్మ ముందే ముద్దెట్టుకున్నాడు అంతే. ఇహ ముసలామ మొదలెట్టింది చూడు. వాడెవడు నీకెలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం, అది ముద్దు పెట్టుకునేదాకా వచ్చిందనమాట అంటూ చెడా మడా తిట్టేసింది, ప్రాణం తీసేసింది. అంతా దేవదాస్ వల్లే. మళ్ళీ కనిపించని చూడు చూడు. ఇప్పుడు చూడు తమాషా. I love you. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? ఏం ఫాదర్, మేము మీ చర్చికి రాకూడదా? అది కాదమ్మా, విషయం ఏమిటని అడుగుతున్నా. నేను తప్పు చేశాను, ఎవరితోనైనా చెప్పుకోవాలి, అది మీతో చెప్పాలని వచ్చాను. ఏం తప్పు? ఒక అబద్ధం చెప్పాను. అబద్ధమా? ఒక అతనితో ఐ లవ్ యూ అని చెప్పాను. ఏ? ఊరికే. నేను నీకు నచ్చానా? మనిద్దరం ఈ ఊరు వదిలి లేచిపోతామా? ప్లీజ్. చూడు, ఈరోజు సాయంత్రం 7 గంటలకు చర్చి వెనకాల నీకోసమే ఎదురు చూస్తుంటాను. నా కోరిక కాదనుకో.